హలో మై ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అష్టలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట మా ఇంట సిరి సంపదలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారు చూసారా ఎంత చక్కగా ఎంత మంచిగా అలంకరించుకొని ఉన్నారో. అమ్మవారు నిండుగా కనిపిస్తున్నారు. నేను ఎవరెవరి ఇళ్ళకి వెళ్ళానో వీడియో తీసి మీకు వ్లాగ్ ద్వారా చూపిస్తాను. అమ్మవారిని ఎలా అలంకరించారో కూడా చూపిస్తాను, చూడండి వీడియో ద్వారా. మా అపార్ట్మెంట్లో నాకు పసుపు బొట్టు పిలిచారండి, అంటే వాయినం తీసుకోవడానికి వెళ్ళాను. వాళ్ళు ఫస్ట్ అంటే చెల్లి లాంటిది, నన్ను అక్క అని పిలుస్తుంది మా అపార్ట్మెంట్లో. చిన్న చెల్లి అందరికంటే అవునండి, అందరికంటే చిన్నది. తన ఇంటికి వెళ్ళాను ఫస్ట్ వాయినం తీసుకోవడానికి, పసుపు బొట్టుకి. తను వాయినం ఇస్తుంది, చూశారు కదా. ఫస్ట్ వాళ్ళ ఇంటికే వెళ్ళాను. నేను ఎంతమంది ఇళ్ళకి వెళ్ళానో మీకు వీడియో ద్వారా చూపిస్తాను, చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకు నచ్చితే షేర్ కూడా చేయొచ్చు, అవును షేర్ కూడా చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మంచి మీకు చూపిస్తానండి. తను చూసారా ఎంత ప్రసాదాలు, అమ్మవారికి ఎన్ని ప్రసాదాలు పెట్టేసిందో అమ్మవారికి. తను పసుబొట్టు పెట్టేసింది. నాకు చాలా ఇష్టం అండి. నిన్న అంటే ఈ వీడియో నిన్నటి వ్లాగ్ అండి. ఈ వీడియో నిన్న వరలక్ష్మి వ్రతం రోజున, ఈరోజు అప్లోడ్ చేస్తున్నారు. నిన్నటి వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నిన్న నేను 1:30కి షాప్కి వెళ్ళానండి. ఒక ఇన్సిడెన్స్ చెప్తాను, నాకేమనిపించిందో మీకు ఒక విషయం చెప్తాను. నిన్న వరలక్ష్మి వ్రతంకి పసుపు బొట్టు తీసుకుంటున్నానండి. నిన్న 1:30కి షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తే అంటే కొన్ని సరుకులు అవసరం ఉండి షాప్కి వెళ్ళాను. అలాగే తీసుకొని నాకు అందరూ అమ్మవార్లే కనిపించారండి. అవునండి, నిన్న 1:30కి ఆ టైంలో చాలామంది అంటే తాంబూలం ఇదే వాయినం పసుపు బొట్టుకి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వస్తున్నారు. అసలు అందరు చీరలు మంచిగా నిండు అమ్మవార్లు కనిపించారండి. చీర కట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, తల నిండా పూలు పెట్టుకొని, మంచిగా నిండుగా బొట్టు పెట్టుకొని, కాళ్ళ నిండా పసుపు పెట్టుకొని, గంధం పెట్టుకొని వస్తుంటే నిండు అమ్మవార్లు నాకు కనిపించారండి. నిన్న చాలామంది నిన్న అంటే 1:30 అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, అప్పుడే ఉండదు కదా, పూజ అయిపోయి అందరూ వాయినం పసుపు బొట్టు తీసుకొని వస్తున్నారు. నాకు అసలుకి ఎంతమంది కనిపించారంటే నాకు అమ్మవార్లే కనిపించినట్టు అంత హ్యాపీ అనిపించింది. చూడండి, అందరూ నిండుగా కాళ్ళ నిండా పసుపు, చేతి నిండా గాజులు, మంచి చీర, పట్టు చీరలు కట్టుకొని, తల నిండా పూలు పెట్టుకొని, నిండుగా బొట్టు పెట్టుకొని, గంధం పెట్టుకొని వస్తుంటే చెప్పాను కదా, చాలా హ్యాపీ అనిపించింది. అసలు చూడటానికి నాకు కళ్ళు సరిపోలే, అమ్మవార్లే గుర్తొచ్చారు. ఇప్పుడు మా ఫ్రెండు అంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్ వైఫ్, నాకు కూడా ఫ్రెండ్ లాంటిదే, వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. అక్కడ తీసుకుంటున్నాను వాయినం పసుపు బొట్టు. చూడండి, ఇక్కడ కూడా మా ఫ్రెండు అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించిందో చూసారా. చాలా బాగా అలంకరించింది కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా వాళ్ళకి తగ్గినట్టు అమ్మవారిని అలంకరించారు. చాలా బాగున్నారు అమ్మవారు కూడా. ఇక్కడ నేను అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను. వచ్చినప్పుడు తీసుకుంటాను, మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా తీసుకుంటాను. అలాగే ఇంకొకరి ఇంటికి వచ్చాను. ఇక్కడ సేమ్ ప్రాసెస్, పసుపు పెట్టుకొని, పసుపు బొట్టు అంటేనే ఇంక అదే కదండి, పసుపు బొట్టు వాయినం తీసుకుంటున్నాను. ఇక్కడ వర్క్ గురించి మార్నింగ్ నుండి వర్క్ అంటే నిన్నటి నుంచి పూజ సామాన్లు తీసుకురావడం అదే డిస్కషన్ చేసుకుంటున్నారు అక్క వాళ్ళు. నిన్న సరుకులు తీసుకురావడం, ఈరోజు ప్రసాదాలు, అమ్మవారికి ప్రసాదాలు, అలాగే అమ్మవారిని అలంకరించడం. ఎంత టైర్డ్ అయిపోయి ఉంటామండి. పిల్లలు స్కూలు పంపించడం, చాలా టైర్డ్ అయి ఉంటాం. పిల్లలు ఉంటే అల్లరి ఉంటుంది కదా, పిల్లల్ని కూడా స్కూలు పంపించాలి, వాళ్ళకి రెడీ చేసి బాగా టైర్డ్ అయ్యి ఎప్పుడైపోద్దా
అంటే వస్తారు కదా వాయినం తీసుకోవడానికి, వాళ్ళంతా వెళ్ళిపోయాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, శారీ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా క్యారీ చేయాలంటే ఇబ్బందే కదా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేశారా, మా అపార్ట్మెంట్లో అందరు ఆడపిల్లలేనండి. ఎంత చక్కగా పసుపు కాళ్ళకి పెట్టించుకుంటున్నారు, కళ్ళకి పసుపు పెట్టించుకుంటున్నారు. చాలా నేను కొన్ని చోట్ల చూశానండి, కొంతమంది పిల్లల కాళ్ళకు పసుపు అసలు పెట్టించుకోరు, వద్దంటారు. కానీ మా అపార్ట్మెంట్లో పిల్లలు అలాంటి పిల్లలే కాదు, బంగారాలండి. నాకు ఆడపిల్లలు లేరనో ఏంటో, మా అపార్ట్మెంట్లో అందరికీ ఆడపిల్లలండి. దేవుడు నాకు ఇష్టం అండి, ఆడపిల్లంటే చాలా ఇష్టం, అందుకే ఇవ్వలేదేమో దేవుడు. అందుకే నాకు ఈ రూపంలో మా అపార్ట్మెంట్లో ఆడపిల్లలందరూ చాలా మంచిగా. ఇప్పుడు బొట్టు గురించి డిస్కషను, ఈఎల్తో పెడతారు, ఇట్లా పెడతారని డిస్కషను. తెలిసిందే కదా, లేడీస్ ఎక్కడుంటే మనం ఏదో ఒకటి ముచ్చట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు తను వాయనం ఇస్తుంది, ఎలా ఇవ్వాలంటే కొంగు ఇలా పట్టాలి అంటారు. కానీ కొన్ని చోట్ల ఇలా కాదు, ఆ కొంగు పట్టాలి, చీర కొంగు అంటారు. కొంతమంది ఇలా పట్టాలి అంటారు. ఈ అక్క వాళ్ళేమో ఇలా పట్టాలి అంటున్నారు, కొంతమంది అలా పట్టాలి అని చెప్తున్నారన్నమాట. కొన్ని చోట్ల అట్లా, కొన్ని చోట్ల ఇట్లా. ఇప్పుడు తను ప్లెయిన్గా అలా ఇచ్చేసింది. అలా ఇవ్వద్దు, ఇస్తినమ్మ వాయనం అనాలి, పుచ్చుకుంటినమ్మ వాయనం అని నేను అనాలి. అక్క చెప్తుంది అట్లా ఇవ్వద్దు, ఇచ్చేటప్పుడు అమ్మవారికి లక్ష్మీదేవి వచ్చింది కదా, ఇస్తినమ్మ వాయనం అంటే తను పుచ్చుకుంటినమ్మ వాయనం అనాలి అని చెప్తుంది. ఓహో అవునా అంటుంది. ఆ డిస్కషన్ జరిగిందనమాట. ఇప్పుడు అయిపోయింది. ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఈ అక్క వాళ్ళ ఇంటికి తను జాబ్కి వెళ్తుంది. సో మార్నింగ్ కుదరలేదు, ఈవినింగ్ వచ్చి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంది. ఇప్పుడు కొంగు డిస్కషన్ ఇంకా నడుస్తూనే ఉందండి మా మధ్యన, ఇట్లా కాదు అట్లా అని. ఇంకోసారి ఈ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. చూసారా ఇక్కడ అక్క కూడా ఎంత మంచిగా అలంకరించిందో, అమ్మవారి జడ అంతా, జుట్టు అసలు ఎంత మంచిగా ఎన్ని ప్రసాదాలు చేసిందో చూసారు కదా, ఎంత బాగా. వెనుక బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా అలంకరించింది అక్క, చాలా మంచిగా చేసింది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, పసుపు బొట్టు తీసుకొని వాయనం తీసుకోవడం నాకు ఇష్టం అండి. చెప్పాను కదా, నాకు నిండుగా ఉండడం అంటే చాలా ఇష్టము. చేతి నిండా గాజులు, కాళ్ళకి ఈ వీడియో మా అక్క వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా చూసుకుంటారు కదా. నేను కాళ్ళకి గజ్జల పట్టీలు, ఇప్పుడు కూడా మువ్వలు సౌండ్ రావాలి నాకు, పట్టీలు, చేతి నిండా గాజులు ఉండాలి. ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ చీర కట్టుకున్నా నాకు పట్టీలు తీయను, గాజులు తీయను. చేతికి గాజులు ఎప్పుడు అలాగే ఉంటాయి, పట్టీలు కూడా సౌండ్ వచ్చే పట్టీలే ఉంటాయి అన్నమాట. నేను ఏ డ్రెస్ వేసుకున్నా తీయను, నాకు ఇష్టం. అంటే పాతకాలం అనుకుంటారో ఏమనుకున్నా, నాకు విలేజ్ అంటే పల్లెటూరు నుండి అందరూ వచ్చారు, కానీ నేను ఇంకా మారలేదు. నాకు అవే పద్ధతులు ఇష్టము, పల్లెటూరు పద్ధతులే ఇప్పుడు కూడా అవే ఇష్టము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సరేనా. ఇలాంటి వీడియోలు మంచి మీకు తీసుకొస్తాను, చూపిస్తాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్, మీ సపోర్ట్ నాకు కావాలి. ఇక్కడ నాకంటే నువ్వు పెద్దదాని అక్క, బ్లెస్సింగ్ అంటే అమ్మవారి దగ్గర అలాంటివి ఏమి ఉండవు అంటుంది అక్క. సో అందుకే నవ్వాను అన్నమాట.